హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను కొంచెం సినిమా కథలు అప్లోడ్ చేద్దాం అనుకున్నా. ఈ సంక్రాంతికి వస్తాం గేమ్ చేంజర్ 2 కథలు చెప్పబోతున్నాం మీకు ఈ కోసం. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కోపం మాట హీరోయిన్తో చౌదరితో లవ్లో పడతాడు. వేరే తమ మరదలతో పెళ్లి కావాల్సి వస్తుంది. అయితే హీరోయిన్ చౌదరికి ఒక కేసు సొల్యూషన్ మీద ఊరు వెళ్తుంది. కేసు వస్తే హ్యాండిల్ చేయడానికి. అక్కడ హీరో ఉంటాడు. హీరో సపోర్ట్ తీసుకుని ఆ కేసుని ఎలా సొల్యూషన్ చేసింది కదా. అక్కడ వాళ్ళ మరదలకి తన లవ్ స్టోరీ గురించి తెలిసి తన లవ్ స్టోరీ తన మరదలు అడిగి తీసుకుంటే హీరో సెట్ చేస్తాడు. ఇది ఒక కథ. నెక్స్ట్ గేమ్ చేంజర్ కథ ఏంటంటే ఈ సినిమాలో సూర్య రామ్ చరణ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఈ కథలో అయితే ఒక పార్టీ పెడతాడు. పార్టీ పెట్టినప్పుడు రామ్ చరణ్ని పక్కకు తప్పించి సూర్య లీడ్ అవ్వాలనుకుంటాడు కథలో. అయితే రామ్ చరణ్ని చంపేస్తారు. అప్పుడు అంజలి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ పార్టీ పెట్టినప్పుడు పక్క తిప్పుతారు. శ్రీకాంత్ సూర్య వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్. అయితే లీడింగ్ పార్టీ హెడ్ అవుదామంటే వాడి కళ్ళలో రివర్స్ అవుతే అప్పుడు రామ్ చరణ్ ఏంటి సొసైటీ కరెక్ట్గా ఉండదని తను పార్టీ పెట్టినప్పుడు అందరికీ ఈ ఫ్యాక్టరీస్ యూనియన్ లీడర్స్ అందరినీ కలుపుకొని ఇది ఒక నమ్మకమైన అందరూ ఒకటిగా అయ్యి నమ్మకాన్ని తీసుకొస్తాడు. ఆ నమ్మకంలో ఒక్కసారిగా సూర్య ఎదురు తిరిగి వీడి నమ్మకాన్ని పోగొట్టేసి సూర్యని వీడిని చంపేస్తాడు రామ్ చరణ్ చచ్చిపోతాడు కథలో. వాడి కొడుకే వీడు రెండో రామ్ చరణ్. ఒక స్టూడెంట్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అధికారి అవుతాడు. ఐఏఎస్ ఆఫీసర్ అధికారి అయ్యేసరికి ఇద్దరు, ఒక పొలిటీషియను ఒక ఐఏఎస్ అధికారి 2 మైండ్ సెట్స్ కొట్టుకుంటే అలా ఉంటుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ సీఎం అవుతాడు. ఆ పార్టీ తరఫున శ్రీకాంత్ సీఎం అవుతాడు. ఊళ్ళో పాత రామ్ చరణ్ ఏంటంటే ఊళ్ళో గ్రిప్ పెంచుకుంటాడు. సో ఆ ఊరికి మొత్తం మంచి పనులన్నీ చేస్తూ తన పార్టీలు అందరూ జాయిన్ అయ్యి తన పార్టీని శక్తిగా మారుస్తే అప్పుడు సూర్య వీడికి ఎంగేస్తే సూర్య చంపేస్తాడు వాడిని. ఆ రామ్ చరణ్ చచ్చిపోతాడు. ఆ రామ్ చరణ్ కొడుకే వీడు. ఒక స్టూడెంట్ నుంచి ఐఏఎస్ అధికారి వీడు అవడానికి మెయిన్ రీజన్ అంటే కొంతమంది పొలిటీషియన్స్ మూలంగా మారితే వీడు అప్పుడు డిసైడ్ అవుతాడు ఒక ఐఏఎస్ అధికారి అవుతే ఒక చేంజ్ అవ్వచ్చు కదా అని. అప్పుడు తమ పొలిటికల్ మైండ్ సెట్ గేమ్ చేంజర్ అవుతాడు పొలిటీషియన్స్ మారించి. ఈ సినిమాలో శ్రీకాంత్ ఒక సీఎంగా యాక్ట్ చేయబోతున్నాడు. సినిమాలో రామ్ చరణ్ ఒక గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అధికారిగా. కొంచెం బాగాలేదు, మాట్లాడలేకపోతున్నాను, క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకటి పుష్ప 2 సినిమా అందరు చూడండి, చూసి మాట్లాడండి. సినిమా నిజంగానే బాగుంది. పుష్ప 2 ఐబొమ్మలో ఎదవంగా ఉంది. ఐబొమ్మ ప్లే కావట్లేదు. ఐబొమ్మ రీప్లేస్ కింద పపాయిలో ప్లే అవుతుంది. చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.